హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడైతే వర్షం అబ్బా 2 డేస్ నుంచి అసలు ఫుల్ వర్షం కదా. ఇంకా 2-3 డేస్ వరకు అయితే ఉందంట కదా వర్షము. సో లైట్గా తుప్పర్లాగా పడుతూనే ఉంది 2 డేస్ నుంచి. ప్రజెంట్ కూడా అసలు తుప్పర్లాగా పడుతూనే ఉంది. ఈ వర్షానికి చెట్లు అయితే మొక్కలు అసలు చాలా అంటే చాలా బాగున్నాయి, అసలు పచ్చగా. అందుకే మీతో కూడా ఒకసారి చూపిస్తున్నాను అనమాట. మొగలి పువ్వు చెట్టు అది. ఇంకా మందార పువ్వు చెట్లు, అలాగే ఇంక ఇవన్నీ కూడా కనకాంబరాలు, ఇంకా పుదీనా మొన్నటి వరకు ఎండలకి బాగా ఎండిపోయింది. బట్ ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కదా, సో మళ్ళీ పచ్చగా అసలు బాగుందనమాట. నాకైతే వెన్నముద్ద పూలు చూస్తే మాత్రం భలే ముచ్చటేస్తుందండి వర్షానికి. నాకు బాగుంటాయి, ఎంతైనా ముద్దగా ఉంటాయి కదా. సో వెన్నముద్ద పూలు చాలా బాగుంటాయి. ఇంకా వర్షానికి చెట్ల మీద వర్షం పడుతుంది కదా, జల్లులు ఇంకా అసలు భలేగా ఉందన్నమాట. మొక్కలు నిజంగా వర్షం పడితే మొక్కలు మాత్రం అసలు చాలా చాలా బాగుంటాయి చూడడానికి పచ్చగా. ఇంకా పుదీనా అయితే అసలు ఇదిగోండి, ఇక ఇది బారుకి అల్లుకుపోయింది అనమాట. ఇదంతా కూడా మావి ఇక బారుకి పూల మొక్కలే. అక్కడక్కడ గోంగూర మొక్కలు, తోటకూర అవి కూడా ఉంటాయి. మా అత్తయ్య ఇంకా అక్కడొకటి అట్లా విత్తనాలు జల్లుతూ ఉంటారన్నమాట. బారుకి ప్లేస్ ఉండనివ్వరు, ఇక మొత్తం ఇక ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది. ఇంకా పుదీనా అయితే చూడండి ఇక్కడ వరకు కూడా మొత్తం ఇక అదే అల్లుకుపోయింది. ఒక చోట పెట్టారనమాట. సో ఇంకా అదే ఈ బార్కి మొత్తం కూడా అల్లుకుపోయింది. సో ఇంకా రోడ్డు వరకు కూడా ఇట్లనే ఒకటి మొక్కలు అయితే ఉంటాయన్నమాట. సో ఇదిగోండి పుదీనా, ఇదంతా కూడా ఇది వచ్చేసి కాకరతీగ అనమాట. ఇక మా అత్తయ్య ప్లేస్ లేదనుకోండి, ఇక ఏ ఒకటి పూల మొక్కలకో లేదంటే జాన్ చెట్టుకో దేనికో దానికి అట్లా అల్లిచ్చేస్తారు. చిక్కుడు తీగ కానివ్వండి లేదంటే కాకరతీగ, ఇట్లాగా ఏ ఒక చెట్లకైతే అల్లిచ్చేస్తారనమాట. సో ఇంకా అటు సైడ్ మొత్తం ఏమో పూల మొక్కలు, అక్కడక్కడ గోంగూర, తోటకూర అట్లయితే ఉంటాయి. మెయిన్లీ పూల మొక్కలే ఉంటాయిలేండి. సో ఇంక ఇటు సైడ్ వచ్చేసేసి ఇంకా అన్నీ కూడా ఆకుకూరలు, అలాగే కూరగాయలు అవి ఉంటాయి అన్నమాట. సో మెయిన్లీ నేను రావడానికి రీజన్ అయితే కరివేపాకు కోసం అయితే వచ్చాను అనమాట. సో ఇటు రావాలంటేనేమో కాళ్ళకి బాగా ఇంకా వర్షం పడినప్పుడల్లా కూడా మట్టి అంటేస్తుందండి. కానీ కొన్ని రెసిపీస్లోనేమో కరివేపాకు ఉంటేనే బాగుంటుంది కదా. సో ఇంకా అందుకని చెప్పేసి కరివేపాకు అయితే వచ్చానమాట. ఇంకా లోపలేమో దొండతీగ అల్లుకుంది. ఇంకా లోపలికైతే వెళ్ళలేదులేండి మట్టి అంటేస్తుందని చెప్పేసి. సో ఇంకా జాన్ చెట్టు మీలో ఎంతమందికి వర్షం పడినప్పుడు ఇట్లా చెట్టు కొమ్మను ఊపితే ఆ తుప్పర్లాగా పడుతూ ఉంటాయి కదా, ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అన్నమాట. చెట్టు కొమ్మని ఊపినప్పుడు ఆ జల్లుల్లాగా పడుతూ ఉంటాయి కదా, అసలు చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్ అయితే. నాకైతే చాలా ఇష్టం. ఇక్కడ కాదు కానీ అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద జాన్ చెట్టు అయితే ఉండేది. సో వర్షం పడినప్పుడల్లా చెట్టు కొమ్మకి వెళ్ళేసి ఉయ్యాల్లాగా ఊగేదాన్ని. ఇక చెట్టు మొత్తం కూడా పడేవి అనమాట. ఎంతైనా చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్. సో ఇంకా కరివేపాకు అయితే కోసుకొని వచ్చానండి. ఇంకా ఇల్లు అయితే చూడండి ఎంత నీట్గా ఉందో. సో ఇంకా పిల్లలు లేరు కదా, మాప్ కూడా పెట్టేశాను అనమాట. కొంచెం వర్షాలు అట్లా పడుతున్నాయి కదా, ఈగలని కొంచెం అట్లా వస్తూ ఉంటాయి. సో ఇంకా అందుకే మాప్ కూడా పెట్టేసేసాను అనమాట. ఇల్లు నీట్గా ఉంటే అసలు నిజంగా ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి. అదే పిల్లలు ఉన్నారనుకోండి అసలు ఒక్క నిమిషం కూడా నీట్గానే ఉండదు. ఇక చీటికి మాటకి సర్దుకోవడమే సరిపోతుంది. పిల్లలు లేకపోతే ఇల్లు నీట్గా పెట్టుకున్నాము అంటే అసలు ఇక మనకి సగం పని తగ్గిద్ది అనమాట. చీటికి మాటకి సర్దుకునే పని ఉంటుంది కదా, ఇక సగం పని తగ్గిద్ది, కొంచెం ప్రశాంతంగా కూడా ఉండొచ్చు. సో ఇంకా పిల్లలు అయితే లేరు కదా, అందుకే అంత నీట్గా ఉంది. మళ్ళీ వాళ్ళు వచ్చారంటే ఇంకా యథావిధి అనమాట. టాయ్స్ అని, అలాగే పేపర్స్ చించడం అని, ఇంకా అన్నీ కూడా వేస్తూనే ఉంటారు. సో ఇంకా సైకిల్ కూడా లోపలే ఉందిలేండి. అంటే ఇంకా వర్షం పడుతుంది కదా, మళ్ళీ మా షన్నుగాడు వచ్చాడు అనుకోండి మళ్ళీ ఆ వర్షంలో వెళ్ళి తెచ్చుకుంటాడు. ఎందుకులే అని చెప్పేసి ఆడుకొని ఇంకా అక్కడే పెట్టేశాడు అనమాట. ఇంకా నేను కూడా అక్కడే ఉంచేశాను, మళ్ళీ వచ్చిన తర్వాత ఆడుకుంటాడులే అని చెప్పేసి. సో అది ఇంక ఇక్కడైతే లంచ్లోకి అని చెప్పేసి క్యారెట్ రైస్ అయితే చేస్తున్నానండి. చూసారు కదా, క్యారెట్ అయితే తురుముకొని పెట్టుకున్నాను, అలాగే ఆనియన్స్ కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను, రైస్ కూడా కుక్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇక్కడైతే సింపుల్గా లంచ్లోకి క్యారెట్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట. మొన్న ఒక సిస్టరు మీ వే ఆఫ్ కుకింగ్లో క్యారెట్ రైస్ చూపించండి అక్క అని చెప్పేసి అడిగారు. సో అందుకని అలాగే ఇంకా వెజిటబుల్స్ అయితే ఉన్నాయిలేండి, అంటే చిక్కుడుకాయ, టొమాటోలు అట్లా ఉన్నాయి. బట్ ఇంకా నాకు మా వారికేనమాట. సో మా ఇద్దరికే కదా, మళ్ళీ కర్రీ చేసుకోవడం ఎందుకులే స్పెషల్గా అని చెప్పేసి సింపుల్గా ఇట్లా చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్లో ఏంటంటే కొంచెం షాజీరా, చెక్క, లవంగం, ఇలాచి అయితే వేసాను. అందులోని కొంచెం జీడిపప్పు వేసి ఫ్రై అయ్యాక ఏంటి అంటే ఆనియన్స్, పచ్చిమిర్చి,
పచ్చిమిర్చి కరివేపాకు వేసాను అనమాట. అందులోనే కొంచెం పసుపు సాల్ట్ కూడా వేసాను. సో ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత క్యారెట్ అయితే ఇదిగోండి ముందుగానే తురిమేసి పెట్టుకున్నాను అనమాట. ఈ క్యారెట్ కూడా వేసేసి జస్ట్ ఒక 2-3 మినిట్స్ అట్లాగా బాగా టాస్ చేసుకోవాలి. అంటే మార్నింగ్ మామయ్యకి లంచ్ బాక్స్ కడతా అత్తయ్య ఏంటంటే బీరకాయ పచ్చడి చేశారనమాట. సో మా వారికి ఏమో అది దిగలేదు. మా వారికి బీరకాయ పచ్చళ్ళు, బెండకాయ పచ్చళ్ళు ఇట్లాంటివి దిగవులేండి. సో ఇంకా అందుకని చెప్పేసి ఏదో ఒకటి చేయంటే ఇంకా సింపుల్గా ఇట్లా చేస్తున్నాను అనమాట. ఒక ముద్ద ఎక్కువే చేస్తున్నాను, తింటే ఇంకా మా అత్తయ్య కూడా తింటారులే అని చెప్పేసి. మ్యాక్సిమం తినరు, ఎందుకంటే చెప్పాను కదా వాళ్ళు ఎక్కువ పచ్చళ్ళు పులుసులు ఇట్లాంటివి తింటారనమాట. సర్లే తింటే తింటారన్నట్లు ఒక ముద్ద ఎక్కువే చేస్తాను. ఇది ఓన్లీ ఈ రైస్ మాత్రమే తినమండి, కర్డ్ రైస్ కూడా తింటాం కాబట్టి ఇది మాకు సరిపోతుంది. మళ్ళీ మీరు నన్ను గుచ్చి అడగొద్దు కామెంట్స్లో, అందుకే ముందుగానే చెప్తున్నాను అనమాట. సో అంటే ఇంకా నేను మా వారే కదా, సో ఈ పూటకి ఏదో ఒకటి చేసుకుంటే సాయంత్రం ఇంకా అందరం ఉంటాము. ఆ చిక్కుడుకాయ కూర ఏదో ఈవినింగ్ చేసుకుంటే ఇంకా వేడివేడిగా తినొచ్చు. ఇప్పుడు చేసినా సరే అది ఈవినింగ్కి మళ్ళీ చల్లబడిపోద్ది, అప్పుడు తినబుద్ధి అవ్వదు. మధ్యాహ్నం తిన్నాం కదా అన్నట్లు అనిపిస్తుంది. అదే ఈవినింగ్ చేసుకుంటే ఇంకా అందరం కూడా ఉంటాము, ఫ్రెష్గా తినొచ్చులే అన్నట్లు ఇంక ఇప్పుడుకైతే సింపుల్గా ఇట్లా చేశాను అనమాట. సో అది కొన్ని సార్లు ఇట్లనే మనకి ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి, మనకి ఇంట్లో ఉన్న పీపుల్ని బట్టి అనుగుణంగా చేసుకుంటే బెటర్ అనిపిస్తుందండి. నాకైతే పూటకి చేసుకుంటాము కాదనట్లేదు, కానీ కొన్ని సార్లు ఇట్లాగా సింపుల్గా చేసుకోవచ్చులే అన్నట్లు అనిపిస్తుంది. సో నేనైతే ఇట్లానే చేస్తాను. ఓన్లీ నేను మా వారు ఉంటే కొన్ని సార్లు పులిహోర అని, కొన్ని సార్లు అన్నం తాలింపు అని, ఇట్లా క్యారెట్ రైస్ అని ఏదో ఒకటి అట్లా సింపుల్గా చేస్తాను అనమాట. ఇంక ఇక్కడ గ్రేట్ చేసుకున్న క్యారెట్ వేసాను కదా, ఒక 3-4 మినిట్స్ బాగా సార్ట్ చేసుకున్న తర్వాత కుక్ చేసుకున్న రైస్ అయితే వేసాను. రైస్ను కూడా ముందుగా ప్లేట్లోకి తీసేసి చల్లారనిచ్చాను అనమాట. సో ఆ రైస్ వేసేసి అందులోనే టేస్ట్కి సరిపడా కారము, ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా అయితే వేసాను. వేసేసి బాగా టాస్ చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసాను అనమాట. సో అంతేనండి, సింపుల్గా క్యారెట్ రైస్ అయితే రెడీ. సో ఇంకా రైస్ అయిపోయిన తర్వాత ఒకసారి స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నాను, అంటే అన్నం మెతుకులు అట్లా పడుతూ ఉంటాయి కదా, సో అవి. సో ఇంకా ఈలోపు మా సన్నగాడు కూడా వచ్చేసాడు అనమాట స్కూల్ నుండి. దాంట్లో అప్పిచ్చలు చేసి తీసుకొని రమ్మంది రేపు. ఏంటిది అది? పిండి ఎవరు ఇచ్చారు? వాడే తెచ్చాడు. అప్పిచ్చి నడుచుకొని తీసుకొస్తానని. ఏంటి ఇప్పుడే తీసుకొని వచ్చా? ఇంక రాగలనే సైకిలేనా? కూర మా చికెను. నీదేం కూర? పిండి పళ్ళు అంగన్వాడీలో ఏం కూర? స్కూల్లో దొండకాయ మొక్క. షన్నడా దొండకాయ మొక్క, దొండకాయ బెటర్గావే. సరే కబ్బుంది పా. మరి అన్నం తినలేదా? మా షన్నుగాడు అంగన్వాడీకి వెళ్తాడా, వెళ్ళినట్లు రాడండి. అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఏదో ఒకటి బాలామృతం ప్యాకెట్ కానీ, లేదంటే మిల్క్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, సో అవి కానీ ఏదో ఒకటి పట్టుకొస్తాడు అనమాట. అంటే ప్రతిరోజు కాదు, అప్పుడొకసారి ఇవాళ అయితే బాలామృతం ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చాడు. అంటే ఏమనరు అనమాట, ఇంకా టీచర్ కూడా చిన్నపిల్లోడు కదా, సో ఏమనరు. సో మునుపెప్పుడో ఒక 3-4 సార్లు ఏమో మిల్క్ ప్యాకెట్ తీసుకొచ్చాడు, ఇవాళ ఏమో బాలామృతం ప్యాకెట్. సో ఆ మేడం కూడా చూస్తారు నా వీడియోస్. సో మీ అమ్మ చేత ఇంకా ఏవో ఒకటి వండించుకొని తీసుకురా అని చెప్పారంట. సో అదే ఇంకా వాడైతే పడుకున్నాడండి. ఇంకా మేము కూడా తినేసాము. ఇంక ఇవి బట్టలు ఏంటంటే నిన్నటం అన్నమాట, వర్షాలు పడుతున్నాయి కదా, సో ఆరలేదు. సో ఇంకా మళ్ళీ మార్నింగ్ మెషిన్లో వేసినవి ఉంటాయి కదా, సో అవన్నీ మళ్ళీ బయట కూడా కాదు, షెడ్లో చక్కగా తీగలు కట్టేసేసి షెడ్లో వేస్తున్నాం అనమాట. అయినా కూడా ఆరట్లేదు, ఎందుకంటే చల్లగా ఉంటుంది కాబట్టి. సో ఇవేమో నిన్నటివి, ఇంకా మార్నింగ్ అవి వేస్తా, ఇంక ఇవి తీసేసి ఇంట్లో వేసామన్నమాట. కొంచెం ఫ్యాన్ గాలికి అట్లన్నా ఆరతాయిలే అని. అంటే డ్రై అయిపోయాయండి, ఆల్మోస్ట్ ఒక 90% అట్లయితే డ్రై అయ్యాయి. ఇంకా రిమైనింగ్ 10 ఏంటంటే, అంటే కొంచెం ఈ వెదర్కి కొంచెం తడిగా అనిపిస్తాయి కదా, అదేమన్నా ఉంటే ఈ ఫ్యాన్ గాలి కన్నా ఆరిపోతాయిలే అన్నట్లు ఇంకా అట్లా ఇంట్లో వేసాం. మరీ ఆరకుండా వేసిన ఇల్లు మొత్తం స్మెల్ వచ్చేస్తే, సో అందుకే చక్కగా షెడ్లో తీగలు కట్టేసి షెడ్లో వేస్తున్నాం అనమాట. సో ఇంకా అవి ఆ బట్టలు అన్నీ కూడా డ్రై అయిపోయిన
తర్వాత ఫోల్డ్ చేసేసి పెట్టేశాను. ఇంకా షన్నుగాడైతే లెగవలేదు. ఇంక ఇక్కడైతే నేను పిల్లల కోసము పెసర సున్నుండలండి స్నాక్ లాగా చేస్తున్నాననమాట. స్నాక్ కాదు, బట్ ఇంకా అప్పుడొకటి ఇవ్వచ్చులే అన్నట్లు చేస్తున్నాను. అండ్ మీలో కూడా ఒక సిస్టరు పిల్లలకి ఏమన్నా స్నాక్స్ అట్లా షేర్ చేయండి అక్క అని చెప్పేసి అడిగారు కదా. సో వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి. నార్మల్గా మనం మినప సున్నుండలు ఎలా అయితే చేసుకుంటామో అట్లానే పెసర సున్నుండలు అనమాట. ఇవి కూడా చాలా హెల్దీ, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ అయితే పెసలని వేయించుకుంటున్నాను అనమాట. ఇదిగోండి పెసలు అయితే నార్మల్గా మనకి గ్రీన్ కలర్లో ఉంటాయి కదా. సో వీటిని ఏంటంటే లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇట్లాగా మంచిగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. సో అట్లా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా ఒక 4 ఇలాచీ కూడా వేసాను ఫ్లేవర్ కోసము. వేసేసి కంప్లీట్గా చల్లారాలి. చల్లారిన తర్వాత అప్పుడు మనం మిక్సీ చేసుకుందాము. సో ఇంకా ఈ లోపు అయితే నేను కొంచెం సేపు అట్లా రెస్ట్ తీసుకుందామని వచ్చాను. ఇక్కడ కూడా అదే చెప్తున్నాను. కాకపోతే మా షన్నుగాడు నిద్రపోతున్నాడు కదా, అందుకే చిన్నగా మాట్లాడాను. సో దానివల్ల ఏమో వినపడలేదు అనమాట. అందుకే మళ్ళీ ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సో అవి అయితే ఫ్రై చేసేసాను కదా. సో అవి ఇంకా ఈ లోపు చల్లారుతూ ఉంటాయిలే. నేను కూడా ఒక 20 మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కొంచెం సేపు పడుకుందాము అని, అంటే నిద్రపోనులేండి, నేను కూడా ఏదో ఒకటి అట్లా చూసుకుంటూ ఉంటాను అనమాట మొబైల్లోనే. సో అట్లా కొంచెం సేపు చిల్ అవుదాంలే అని చెప్పేసి ఇక అట్లా వచ్చాను అనమాట. సో ఇంకా ఈ లోపు అయితే ఇవి కంప్లీట్గా చల్లారిపోయాయి. క్రిస్పీగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే అసలు పెట్టొద్దు, చాలా ఫాస్ట్గా మళ్ళీ మాడిపోతాయి. ఎందుకంటే కొన్ని ఒక కలర్లో, కొన్ని ఏమో ఒక కలర్లో, కొన్ని మాడిపోయినట్లు ఉంటాయి, కొన్ని ఎర్రగా ఉంటాయి, కొన్ని పచ్చగా ఉంటాయి. సో అట్లా కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇట్లా మంచిగా ఫ్రై చేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి ఇట్లాగా పౌడర్ లాగా, మరీ మనకి ఫైన్ పౌడర్ లాగా రాదనమాట, కొంచెం బరకగానే ఉంటుంది. మినప సున్నుండలు చేస్తాం కదా, మినుములతోనే చేస్తాము, మినప గుళ్ళుతో మేము చెయ్యము. మినుములతో చేస్తే ఎట్లుంటాయో సేమ్ అదే టేస్ట్ అయితే ఉంటాయండి. సో ఇట్లాగా బరకగా ఒకసారి మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులో ఏంటంటే ఒక కప్పు పెసలకి హాఫ్ కప్పు వరకు బెల్లం అయితే పడుతుంది అనమాట. సో నేనైతే నా దగ్గర బెల్లం పౌడర్ ఉంటుంది కాబట్టి బెల్లం పౌడర్ వేసుకున్నాను. బెల్లం పౌడర్ కాకుండా బెల్లం అనుకోండి, మనకి కుందులు బెల్లం ఉంటుంది కదా. సో ఆ బెల్లం వేస్తే ఏంటంటే మనకి మిక్సీ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా వస్తుంది అనమాట. సో ఆ ఉండలన్నీ కూడా మీరు మళ్ళీ స్మాష్ చేసుకోండి. నేను బెల్లం పౌడర్ వేసాను కాబట్టి ఉండలేమి రాలేదు. సో ఒక కప్పు పెసలకి ఒక హాఫ్ కప్పు వరకు బెల్లం అయితే పడుతుంది. సో నేను 2 కప్పులు పెసలు తీసుకున్నాను. సో 2 సార్లుగా బెల్లం వేసుకున్నాను అనమాట. అంటే నాకు ఒక కప్పు వరకు బెల్లం అయితే పట్టింది అనమాట. కేజెస్లో అయితే హాఫ్ కేజీ పెసలు అయితే తీసుకున్నానండి నేను. సో అట్లాగా ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇంక ఇప్పుడు ఇందులో ఏంటంటే కొంచెంగా నెయ్యి వేసుకుంటూ ఉండల్లాగా చేసుకోవడమే. నెయ్యి కూడా నేను స్వచ్ఛమైన నెయ్యి అనమాట, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను మొన్న. ఆ డబ్బాకి ఫుల్ తెచ్చుకున్నాను. సో పిల్లలకి రైస్లో వేయడము అట్లా కొన్నిట్లో అయితే యూజ్ చేస్తాను. సో ఇంక ఇవాళ సున్నుండలకి అయితే యూజ్ చేస్తాను అనమాట. సో మెయిన్ సున్నుండలు చేయడానికి పిల్లల కోసమే వాడతానండి నేను. బయట నెయ్యి కొనుక్కోవడం చాలా తక్కువ, ఎక్కువగా నాకు అమ్మే పంపిస్తుంది అనమాట. ఇంకొక డబ్బా కూడా ఉంది, తీసుకెళ్ళు అని చెప్పేసి అనింది. వద్దులేమో ప్రస్తుతానికి, ఇది అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ పంపిద్దులే అని చెప్పేసి ఒక డబ్బానే తెచ్చుకున్నాను అనమాట. సో ఎప్పుడు అయిపోయినా సరే ఇంకా అమ్మకు ఫోన్ చేస్తే నేను వెళ్ళినప్పుడు తెచ్చుకోవడం కానీ, లేదంటే మామయ్య వెళ్తే మామయ్యతో ఇచ్చి పంపిస్తుంది, లేదంటే నాన్న వస్తే నాన్నతో ఇచ్చి పంపిస్తుంది. సో అట్లా నేనైతే మా అమ్మ దగ్గర తీసుకుంటాను. బయట కొనడం చాలా తక్కువ, లేదు అనుకున్నప్పుడే ఇంకా బయట ఎప్పుడన్నా తెచ్చుకుంటాము, లేదంటే ఊళ్ళోనే గేదెలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గరన్నా వేయించుకుంటాం అనమాట. సో అది మాది కూడా తీస్తాంలేండి, మాది కూడా తీస్తాము. ఇక మాది కూడా లేదు అనుకున్నప్పుడు బయట వేయించుకోవడమో లేదంటే బయట కొనుక్కోవడమో అట్లా చేస్తాము. సో ఇంకా ఆ పిండిలో కొంచెంగా నెయ్యి వేసుకుంటూ ఇంక ఇట్లా ఉండలు అయితే చుట్టేసుకుంటున్నాను. సున్నుండలకి వీటికి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదండి. సున్నుండలు ఏంటంటే కొంచెం మినుములతో చేస్తాం కాబట్టి నల్లగా ఉంటాయి, ఇవేమో పెసలు మనకి వేగాక బాగా ఎర్రగా ఉంటాయి కాబట్టి ఇవి కొంచెం ఆ బిస్కెట్ కలర్లో అయితే ఉంటాయి. బట్ టేస్ట్ అయితే అంత డిఫరెన్స్ ఏమీ ఉండవు, చాలా బాగుంటాయి. పిల్లలకి చాలా హెల్దీ, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు అయితే నెయ్యి ప్లేస్లో బెల్లాన్ని పాకంగా చేసుకొని పాకము ఆ పౌడర్లో వేసుకొని చేసుకోండి. అంటే నెయ్యి మళ్ళీ
ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకూడదు కదా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు. నేను పిల్లల కోసం చేశాను, పిల్లలకి నెయ్యి చాలా హెల్దీ కాబట్టి నెయ్యితో చేశాను. ఇన్ కేస్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళైతే బెల్లాన్ని కరిగించుకొని ఆ బెల్లం పాకం అయితే వేసుకొని ఇట్లాగా లడ్డూల్లాగా చుట్టుకోండి, అలా అయినా కూడా వస్తాయి. కానీ ఎంతైనా నెయ్యితో చేసుకుంటేనే చాలా బాగుంటాయిలేండి, ఏ మాటకి ఆ మాట సున్నుండలు. సో అది ఇంక అక్కడైతే నేను 1/2 kg పెసలు అని చెప్పాను కదా, 27 సున్నుండలు అయితే వచ్చాయి. అందులో 2 మా వారు ఒకటి, మా షన్నుగాడు ఒకటి తినేశారనమాట. అక్కడైతే 25 ఉన్నాయి. సో ఇంకా వాటన్నిటిని కూడా నేనైతే ఒక డబ్బాలో పెట్టేశాను. సో అదండి. ఇంకా తర్వాత వాస్విక్ కూడా వచ్చాడు, ఇంకా వాడికి కూడా ఇచ్చానమాట. ఇంకా వచ్చి రావడంతోనే చూస్తున్నారు కదా ఈ దిండ్లు బెడ్షీట్లు, ఇంకా అవన్నీ కూడా తీసేసి ఇంకా ఆడుకుంటున్నారు. ఇంకా పిల్లలు వస్తే ఇట్లానే ఉంటుందిలేండి. సో ఇంకా అది వాస్విక్ కూడా ఇచ్చేసాను. ఇంకా స్నాక్ అయితే ఏం చేయలేదు, ఇదే ఒకటి ఇచ్చేసాను అనమాట. ఈ పెసర సున్నుండే ఒకటి ఇచ్చేసేసి ఇంకొంచెం అట్లా మిల్క్ పెట్టేశాను అనమాట స్టవ్ మీద. ఇంకొంచెం మిల్క్ అట్లా ఇచ్చేద్దాంలే అన్నట్లు. అంటే ఇంక ఇవాళ మా వారు కూడా ఎర్లీగా వెళ్ళిపోతారు, అంటే ఇంకా ఎర్లీగా కాదు, నైట్ డ్యూటీ ఉందన్నమాట. ఇంకా మా వారు కూడా వెళ్ళిపోతారు అర్లీగా, ఇంకా వంట కూడా చేసేస్తానులే అన్నట్లు ఇంకా స్నాక్ అయితే పెద్దగా ఏమీ చేయలేదు. ఎటు ఈ లడ్డు ఒకటి ఇచ్చేసేసి కొంచెం మిల్క్ ఇచ్చేసినా చాలు కదా, పిల్లలే కదా, సో వాళ్ళ స్టమక్ కూడా ఇంకా ఫుల్ అయిపోతుందిలే అన్నట్లు ఇంకా పర్టికులర్గా ఏం చేయలేదన్నమాట. సో పాలు కొంచెం మరిగించాను, పాలల్లో ఏంటంటే కొంచెం పసుపు వేసాను అనమాట. వెదర్ కొంచెం బాగాలేదు, అదిగాక షన్నుగాడు కొంచెం దగ్గుతున్నాడు అనమాట. సో కొంచెం పసుపు వేస్తే మంచిదిలే అన్నట్లు కొంచెం పసుపు వేసి కాచి ఇంకా బెల్లం పౌడర్ అయితే వేసేసి ఇంకా వాళ్ళకైతే ఇచ్చేస్తాను అనమాట. సో అదండి. అది కావాలి. నేను కొత్తగా పెట్టుకున్నా. అబ్బాయి పక్కకు జరుగు, నువ్వు కూడా ఎత్తా తాగు. పోతి కింద పెట్టబాకు, తాగేసి గట్ట. ఇద్దరు మా సన్నగాడు కూడా నిద్ర లేచాడండి. అంటే ఇందాక సున్నుండలు చేస్తున్నాను చూశారు కదా, అప్పుడు లేచి వచ్చాడనమాట. అప్పుడు నేను షూట్ చేశాను కానీ చెప్పడం మర్చిపోయాను. సో ఇంక అప్పుడు బాగా నిద్ర మత్తులో ఉన్నాడు, ఇచ్చినా తీసుకోలేదు. కానీ ఇంకా తర్వాత అయితే తిన్నాడు అనమాట. సో ఇంక ఇక్కడైతే మిల్క్ తాగేస్తూ ఉన్నారు. బింగో ప్యాకెట్ ఇస్తానమ్మా తాగు అంటేనే అప్పుడు తాగుతున్నాడు అనమాట. ఇంకా వాళ్ళు తాగడం కోసం ఏవో ఒక మాటలు చెప్పేసి తాగించాలి, లేదు నేనేదో అట్లా చెప్తే తాగుతాడు అన్నట్లు ఇంకా అలా చెప్పాను అనమాట. సో అది ఇంకా వాళ్ళైతే తాగేశారు. ఇంకా నేనైతే వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను కానీ వర్షం అయితే ఆగలేదన్నమాట, ఇంకా పడుతూనే ఉంది. సో ఇంకా ఇదండి వ్లాగ్ అయితే. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.